దయచేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ చిల్లర మల్లర వేషాలు బంద్ చేయండి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ మీరేం గుత్తేదారులు కాదు, మీ ఇష్టం వచ్చినట్టు చలామణి చేయండి అని చెప్పని ప్రజలేం మీకు రాసియలా. 5 ఏళ్ళు మీరు ఒక తోటమాల లెక్క ప్రభుత్వాన్ని, ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడమని చెప్పని, భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్ళమని చెప్పని అధికారం కట్టబెడితే గాథ కింద పందికొక్కులు లెక్క దోచుక తింటా ఉన్నారు. ఎక్కడ కమిషన్లు, ఎక్కడ టెండర్లు, స్కామ్లు, ఎక్కడ భూ స్కామ్లు, రియల్ ఎస్టేట్ దందాలు. అసలు పరిపాలనపై పట్టుందా? అసలు పరిపాలన చేస్తుందా మీకు? తుగ్లక్గాళ్ల రాజ్యం ఉన్నది ఇది. సిట్ సెకండ్ సిట్ 2 సీట్లు వేసినారు, ఒకటే కేసుకు 2 సీట్లు. దేశంలో ఎవడే ఎక్కిపోవచ్చండి. మీరు మీరు కొంచెం రీసెర్చ్ చేయరన్నా. మీరు కొంచెం బాగా రాకేష్ గారు, మీరంతా శ్రీనివాస్ గారు, మీరంతా బ్రిలియంట్ జర్నలిస్టులు కదా, కొంచెం రీసెర్చ్ చేయరు. దేశంలో ఎక్కడన్నా ఒక అంశం పట్ల, ఒక కేసు పట్ల, ఒక ఎలిగేషన్ పట్ల 2 సిట్స్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అని ఉంటే చూపెట్టరు నాకు. మళ్ళీ కొండను తీసి కొండంత రాగం తీసి ఏదో కొండంత వెల్కన్ పట్టినట్టుగా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఏంది కథ అంటే ఏం లేదు. ఉట్టి బదనాం చేయడానికి, బట్టగాల్చి మీద వేయడానికి కేసీఆర్ను, టీఆర్ఎస్ను, హరీష్ రావు గారిని బదనాం చేయడం కోసం కేసులను అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లుంటే సిట్ ఫార్మేషన్, సెకండ్ సిట్ ఫార్మేషన్ ఈజ్ నాట్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి తెలవకుండా హోంమంత్రి ఆయన దగ్గరే ఉంటుంది, ఆయనకు తెలవకుండా సిట్ వేసిండ్రు అని చెప్పని పేపర్లో వార్తలు వచ్చినాయి కదా. మీరు చెప్పరు మరి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడా, లేకపోతే పరాచకాలు ఆడుతున్నారా? పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాడు. ఆమె రైట్ అన్నా? కూర్చుంటాడు కదా. మరి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చున్నాడు, అక్కడ కూర్చున్న ఆఫీసర్లను ఇంకెవడేస్తున్నాడు మరి సిట్ చెప్పరి? హూ ఈజ్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్? ఈజ్ పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్, ఆర్ చీఫ్ మినిస్టర్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్, ఆర్ ద క్యాబినెట్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్? ఎవడు రన్ చెప్తాడు? సిట్ ఫార్మేషన్ ముఖ్యమంత్రికి తెలియదట. ఇలా జోక్ చూడ్రి. అలా ఎలకతోలు ఎంత రుద్దినా నలుపే కానీ తెలుపు కాదని చెప్పని అంటారు కదా. అట్లా రియల్ ఎస్టేట్ మనస్తత్వం ఉంది కాబట్టి అన్ని రియల్ ఎస్టేట్, ప్రతి కార్యాలయం రేపు ఐటీ కంపెనీలు అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కార్యాలయాలుగా మారిపోతేమో. జాగ్రత్త అన్న మీరు, మన పిల్లలకు ఉద్యోగాలు కూడా పోతేమో. టీ హబ్ రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు ఒక మహోన్నతమైన ఆలోచనతోటి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పని, అదొక ఇంక్యుబేషన్ సెంటర్గా మారాలని చెప్పని, యూత్ను, ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఎవరైనా దే బికమ్ ఎంటర్ప్రినర్స్ అనుకున్నటువంటి వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు ఉండాలని చెప్పని ఒక ఇంక్యుబేషన్ సెంటర్ మాదిరిగా, ఒక ఎంటర్ప్రినర్షిప్ హబ్, ప్రమోషన్ హబ్ మాదిరిగా టీ హబ్ పెట్టి దాంట్లో అక్కడికి వెళ్ళి మిసైళ్ళ తయారీ, రాకెట్ల తయారీ కూడా అవుతున్నట్టుగా మనం చూసినాం. మనం దాన్ని అదేంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ కదనా, రిజిస్ట్రేషన్ ఆఫీస్, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు కాబట్టి మంచి అద్దాల బంగ్లా కావాలనుకునేమో పెద్ద మనిషికి దాన్ని మార్చాలని ప్రయత్నం చేసిండ్రు. అది ఒక పేపర్లో వచ్చింది, జీవో వచ్చినా ఖండిస్తున్నారు. మేము చేయలేము, మా నిర్ణయం మేము విత్డ్రా చేసుకుంటున్నాము, అసలు మేము నిర్ణయమే తీసుకోలేదని చెప్పారంటున్నారు. సార్ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయండి సార్. పొద్దున్న లేస్తే కమిషన్లు, దోపిడీ, టెండర్ మ్యానిపులేషన్స్, సంచులు నింపుకొనడు. ఇక స్విస్ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసిన పేపర్లో వచ్చింది. అలా ఏదో పేపర్లో చూసిన 1000 కోట్లట ఏదో. ఇదే కాదు కదా పరిపాలన అంటే. దయచేసి నేను బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు పరిపాలన పైన పట్టు సాధించండి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి. 3 ఏళ్ల ఇంకా కాలపరిమితి ఉన్నది. ఈ అడ్డమైనటువంటి ఒక విచ్ హంటింగ్కు, విండిక్టివ్ హెరాస్మెంట్లు పక్కన పెట్టి ప్రజలకు అవసరమైనటువంటి ఒక రీతిలో, ప్రజలకు ఉపయోగమయ్యేటువంటి ఒక రీతిలో పరిపాలన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. 10 ఏళ్ళు కావాలంటున్నావనా? ఏమంటున్నాడన్నా? నేను ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక దేవుడు కలిస్తే ఎవరు ఎక్కడ ఉంటారో అదంతా భగవత్ సంకల్పం. డెమోక్రసీలో ప్రజలే దేవుళ్ళు, వాళ్ళు ఎవరు కోటేసి ఎవరు మెచ్చితే ఉండాలనుకున్నాడు. ఎట్లుండాలన్నా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, చాలా సోయితో పనిచేయాలి కదా. కుర్చీ ఏం కుర్చీ అది? ఆ కుర్చీ మీద కూర్చున్నోడికి చాలా ఒంట్ల వెన్నుపూసల బలం ఉండాలా, నరాన ఒక కాన్సన్ట్రేషన్ ఉండి పనిచేయాలా. ఇష్టం వచ్చినట్టు దోపిడీ కోసమే పనిచేసి ప్రజాపాలన, పబ్లిక్ పాలసీ, ఒక్క పాలసీ వచ్చిందా అన్న ఈ 2 yearsలో? మీరు అన్నోడు అడుగుతలేరు. వచ్చిన బాధ ఏంటంటే మాకేమో కొద్ది తెలిసి తెలియక మేము తక్కువ అడుగుతాం, అన్ని తెలిసిన జర్నలిస్టులు మీరు అడుగుతలేరు. 1 public policy on any department has it come today?
education, health, industry, employment, rural development, urban development. Was there one policy? ఏం పరిపాలన? 10 ఏళ్ళు అది కావాలా, 10 ఏళ్ళు కావాలని చెప్పని అంటున్నాడు. ఏమంటారు కదా, ఏట్ల కూట్ల రాయి తీయలేనమ్మా, ఏట్ల రాయి తీసినా అని చెప్పని అంటున్నాడు. ఉన్న 3 ఏళ్ళు పరిపాలించక. థ్యాంక్ యూ అన్నా. అన్నా అదే 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 ఈ రెండు దోపిడీ పాలసీలు అవి. ఇక ఫ్యూచర్ సిటీ ముచ్చట అన్న, నిజంగా మీరు ఎవరు అబ్జర్వ్ చేసిన లేదో, రేవంత్ రెడ్డికి ఇవాళ 2780 స్క్వేర్ కిలోమీటర్ల భూమి ఆయన కంట్రోల్ ఉందన్న. 2000 దాన్ని ఎకరాల్లో కన్వర్ట్ చేసి చూడ్రి. బిగ్గెస్ట్ ల్యాండ్ లాట్ అంటే ఆయన కంట్రోల్. ఇంత పెద్ద భూమిలో ఏం జరిగినా ఆయన కంట్రోలే. మున్సిపల్ మినిస్టర్ రేపు పొద్దుగాల ఫ్యూచర్ సిటీని కూడా ఎంసీహెచ్లో ఇంటిగ్రేట్ చేస్తాడు. ఆల్రెడీ కమిషనర్ వేసిండు, చూసిండ్రు కదా. సో హీ విల్ ఆల్సో డూ దాట్. మొత్తం రియల్ ఎస్టేట్ మైండ్ సెట్తో ఉన్నారు తప్ప వాళ్ళు ఒక ట్రూ వెల్ఫేర్ ఓరియంటెడ్ ప్రోగ్రెసివ్ ఫ్యూచర్ లుకింగ్ డెవలప్మెంట్ కాదు ఇది. థ్యాంక్ యూ.